మాట్లాడే పండు. ఒక రాజుగారి వద్ద లెక్కలేనన్ని ఆవులు ఉండేవి. రోజూ పశువుల కాపర్లు ఆవులను కొండ ప్రాంతంలో ఉన్న పచ్చిక బీళ్లకు తోలుకుని వెళ్ళేవారు. కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గి ఉండేది. రాజుగారు ఎంత గట్టి కాపలాలు ఉంచినా ఆవులు మాయమవడం మాత్రం మానలేదు. మాయమవుతున్న ఆవుల ఆచూకీ తెలుసుకుని రమ్మని రాజుగారు తన 3 కొడుకులను పంపాడు. రాజకుమారులు ఒక రోజల్లా ప్రయాణం చేసి ఒక అరణ్యం చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక వికారాకారం గల స్త్రీ ఎదురుపడి, నాయనలారా, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగింది. అందుకు రాజకుమారులు విసుక్కుని, మేమెక్కడికెడితే నీకేం, నీ దారిని నువ్వు వెళ్ళు అన్నారు. ఆ స్త్రీ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాజకుమారులు ముందుకు నడిచి చీకటి పడే వేళకు ఒక కోటను చేరుకున్నారు. కోట లోపల తమ ఆవులన్నీ కట్టివేసి ఉండడం వారికి కనిపించింది. ఇంకా లోపలికి పోగా నిద్రపోతున్న అతి ముసలి రాక్షసి కనిపించింది. వారి అలికిడికి ఆ రాక్షసి మేలుకుంది. రాజకుమారులు ధైర్యం చేసి, అవ్వా, మాకేదన్నా పని ఇప్పించు, ఇక్కడే ఉంటాం అన్నారు. వాళ్ళ ఆవుల కోసమే వచ్చారని రాక్షసి గ్రహించింది. అది చాలా జిత్తుల మారిది. తన ఒంట్లో శక్తి ఉడిగిపోయాక తన మాయోపాయాల చేతనే తన శత్రువులను చంపుతూ వస్తోంది. అది రాజకుమారులను కూడా అలాగే చంపనిశ్చయించుకుని, సరే అబ్బాయిలు, ఆ ఆవులకు పాలు పిండే వేళ అయింది, వెళ్ళి పాలు పితుక్కురండి. రేపటి నుంచి నా ఆవుల పాలన పోషణ అంతా మీదే అన్నది. రాజకుమారులు సరేనని వెళ్ళి గంగాళాల నిండా పాలు పితుక్కుని వచ్చారు. రాక్షసి పాలను కాస్తూ ఉంటే రాజకుమారులు బయట చేరి ఆవులను తప్పించడం గురించి ఆలోచించసాగారు. ఇంతలో రాక్షసి వాళ్ళను పిలిచి, అబ్బాయిలు, ఆకలితో ఉన్నారేమో, ముందు ఈ పాలు తాగండి అని 3 పాత్రల్లో విషం కలిపిన పాలు ఇచ్చింది. రాజకుమారులు ఆ సంగతి ఎరగక పాలు తాగి మరణించారు. రాక్షసి ఆ 3 ఒక పెట్టెలో దాచింది. తన కొడుకులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి రాజుగారికి దిగులు పట్టుకుంది. రాజుగారి పశువుల కాపర్లలో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. వాడు ధైర్యం చేసి రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమారుల జాడ, మాయమైన ఆవుల జాడ కనుక్కు వస్తానన్నాడు. రాజుగారు సరేనన్నారు. గోవిందుడు కూడా రాజకుమారులు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వాడికి కూడా వికారాకారం గల స్త్రీ కనిపించి, నాయనా, ఎక్కడికి వెడుతున్నావు అని అడిగింది. గోవిందుడు ఆమెకు తను వెళుతున్న పని గురించి చెప్పాడు. అందుకామె, ఇంకా కొంత దూరం వెళ్ళావంటే నీకొక కోట కనిపిస్తుంది. అందులో ఒక జిత్తుల మారి ముసలి రాక్షసి ఉంది. నా చెల్లెలి సహాయంతో అదే మీ రాజుగారి ఆవులను కాజేసింది. అవసరం తీరినాక అది నా చెల్లెల్ని చంపేసింది. ఈ పాటికది మీ రాజుగారి కొడుకులను కూడా చంపే ఉంటుంది. వాళ్ళకి ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను, కానీ పలకరిస్తే నా మీద చిరాకుపడి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది. గోవిందుడు ఆమెతో, నీ చెల్లెలు ఎవరు? ఆ రాక్షసికి మా ఆవులను కాజేయవలసిన అవసరమేమిటి అన్నాడు. అందుకామె, ఆ రాక్షసికి ముసలి వయసులో పొట్టగడవడం కష్టమైంది. మీ రాజుగారి ఆవుల మీద దాని కన్ను పడ్డది. మా చెల్లెలు ఒక మంత్రగత్తె. ఆ రాక్షసి మా చెల్లెలతో మెల్లగా స్నేహం చేసింది. రాజుగారి ఆవుల్లో సగం వాటా ఇస్తానని చెప్పి మా చెల్లెలి సహాయంతో ఆవులను మాయం చేయించి తన కోటకు చేర్పించుకున్నది. అవసరం తీరాక అది మా చెల్లెల్ని చంపేసింది. అన్యాయంగా మా చెల్లెల్ని చంపినందుకు నాకు ఆ రాక్షసి మీద చాలా కసిగా ఉంది. నేనా ముసలిదాన్ని, నా మంత్రశక్తులా ఏనాడో పోయాయి. నీలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ సహాయంతో రాక్షసి మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాను అన్నది. అంతా విని గోవిందుడు, ఆ రాక్షసి బారి నుండి రాజకుమారులను, మా ఆవులను కాపాడుకునే మార్గం ఉంటే చెప్పు అన్నాడు. మంత్రశక్తులు పోయినా నా దగ్గర ఇంకా 2 వస్తువులు మిగిలి ఉన్నాయి అంటూ ఒక పండు, 3 రాళ్ళు గోవిందుడి చేతిలో పెట్టి, ఆ వికారాకారం గల స్త్రీ ఈ పండు నీకు రాబోయే అపాయం గురించి ముందే చెబుతుంది. ఇది మాట్లాడే పండు. దీనితో నీ అవసరం తీరిపోయాక ఈ పండులోని విత్తు తీసి నీటిలో అరగదీసి చనిపోయిన వారి మీద చల్లితే వాళ్ళు తిరిగి బతుకుతారు. ఈ రాళ్ళు కింద వేసి ఏమి కావాలంటే అది అవుతాయి. నువ్వు రాక్షసిని చంపుతావని నాకు నమ్మకం ఉంది. వెళ్ళిరా నాయనా అన్నది. ఆమె ఇచ్చిన వస్తువులను తీసుకుని గోవిందుడు కోటకేసి బయలుదేరాడు. కోటను చేరుకుని ముసలి రాక్షసిని చూసి
గోవిందుడు తనకేదన్నా పని ఇప్పించమన్నాడు. వీడు కూడా ఆవుల కోసమే వచ్చాడని పసికట్టిన రాక్షసి, సరే నా ఆవులను చూసుకుంటూ ఉండు అని లోపలికి వెళ్ళి పాలు తెచ్చి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి తాగమన్నది. తాగకు, అందులో విషం ఉంది అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి కన్ను కప్పి గోవిందుడా పాలను అవతల పారబోశాడు. పాలు తాగి కూడా గోవిందుడు బతికే ఉన్నందుకు రాక్షసి ఆశ్చర్యపోయి, అక్కడ పడక ఉంది, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అన్నది. పడుకోకు, కందకంలో పడతావు అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి వెళ్ళిపోయాక గోవిందుడు పడక ఎత్తి చూస్తే దాని కింద ముళ్ళకంచెలతో నిండిన లోతైన గొయ్యి కనిపించింది. రెండోసారి తన ప్రాణం దక్కినందుకు గోవిందుడు సంతోషించాడు. రాక్షసి మటుకు గోవిందుడు చచ్చాడే అనుకుని నిశ్చింతగా నిద్రపోయింది. గోవిందుడు రాజకుమారుల కోసం కోట అంతా గాలించాడు. వాడికి రాజకుమారుల శవాలున్న పెట్టె కనపడింది. వికారాకారం గల స్త్రీ చెల్లెలి శవం మాత్రం కనిపించలేదు. రాజకుమారుల శవాలను మోసుకుపోవటం సాధ్యం కాదు. అందుచేత వాడు ఇక తనకు పండు అవసరం ఉండదని నిశ్చయించుకుని దాని విత్తనం తీసి నీటిలో అరగదీసి ఆ నీళ్లు రాజకుమారులపై చల్లాడు. వాళ్ళు వెంటనే బతికి గోవిందుణ్ణి గుర్తుపట్టారు. తర్వాత నలుగురూ కలిసి పశువుల కొట్టానికి వెళ్ళి పశువులను విడిపించి వాటిని తోలుకుంటూ కోట దాటారు. గోవిందుడు వికారాకారం గల స్త్రీ కోసం చూశాడు, కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. ఈలోగా రాక్షసి లేచి గోవిందుడి పక్క చెక్కు చెదరకుండా ఉండడం గమనించి అనుమానం వచ్చి పశువుల కొట్టం కేసి వెళ్ళింది. పశువులు లేవు. గోవిందుడు వాటిని విడిపించుకు వెళ్ళాడని గ్రహించి పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది. రాజకుమారులు, గోవిందుడు రాక్షసి అరుపులు విన్నారు. అది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపిస్తోంది. గోవిందుడికి తన వద్ద ఉన్న రాళ్లు జ్ఞాపకం వచ్చాయి. వాడొక రాయి తీసి వెనక్కు విసురుతూ ముళ్ళకంచెలు అయిపోవాలనుకున్నాడు. ముళ్ళకంచెల మధ్య చిక్కుకుపోయిన రాక్షసి అతి ప్రయాసతో వాటిని దాటి మళ్లీ రాసాగింది. ఆమె దగ్గర దాకా వచ్చాక గోవిందుడు మరొక రాయి విసిరాడు. వెంటనే రాక్షసి మంటల మధ్య చిక్కుకున్నది. ఆ మంటలు చల్లారేదాకా రాక్షసి కదల్లేకపోయింది. ఈ లోపుగా రాజకుమారులు, గోవిందుడు చాలా దూరం వెళ్లారు. మరొకసారి రాక్షసి తమని సమీపిస్తూ ఉండడం చూసి గోవిందుడు తన వద్ద ఉన్న మూడో రాయి కూడా విసిరాడు. అది ఒక వాగులో పడింది. మరుక్షణమే వాగు పొంగనారంభించింది. అయినా రాక్షసి వాగులోకి దిగి దాన్ని దాట యత్నించింది. అయితే ప్రవాహం రాను రాను హెచ్చి అందులో రాక్షసి కొట్టుకుపోయింది. సాయంకాలానికల్లా గోవిందుడు రాజకుమారులతోనూ ఆవులతోనూ రాజుగారి ఇల్లు చేరి జరిగినదంతా రాజుగారికి తెలిపాడు. రాజుగారు సంతోషించి గోవిందుణ్ణి తగిన విధంగా సత్కరించాడు. కథ సమాప్తం.